కాళేశ్వరం కమిషన్ విచారణ దూకుడు పెంచింది. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి చేసిన కమిషన్ పాలసీ డెసిషన్ పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇప్పటికీ ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన కమిషన్ ఇరిగేషన్, ఫైనాన్స్ సెక్రటరీలను విచారణ చేసి వారం రోజుల్లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇన్నాళ్లు ఇరిగేషన్ ఆఫీసర్లు, ఏజెన్సీ ప్రతినిధుల్ని విచారించి టెక్నికల్ అంశాల్ని రాబట్టింది కమిషన్. ఇప్పుడు సెక్రటరీల స్థాయిలో జరిగిన పాలసీ డెసిషన్లు, ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇరిగేషన్ బాధ్యతలు చూసిన రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు, మాజీ కార్యదర్శి నాగిరెడ్డి జ్యుడిషియల్ విచారణకు హాజరయ్యారు. ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ లో కమిషన్ ఎదుట తన వాదన వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విధానపరమైన, ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు ఎవరు తీసుకునేవారని ఆఫీసర్ల నుంచి కమిషన్ తెలుసుకున్నట్లు సమాచారం. బ్యారేజ్ల డిజైన్లను ఎవరి సూచన మేరకు మార్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నారా, లేదంటే పైనుంచి ఒత్తిళ్లున్నాయా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది? బ్యారేజ్ల నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థల్ని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? పెద్ద సంఖ్యలో సబ్ కాంట్రాక్టు పనులు చేసినా ఎందుకు వారించలేదు? ఇన్ టైంలో పూర్తయిన అంచనాల్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది? 90,000 కోట్ల నిధులు ఎలా సమీకరించారు వంటి అనేక ప్రశ్నలు అధికారుల్ని అడిగి సమాధానాలు తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సీఎస్ల హోదాల్లో ఎస్కే జోషి, సోమేష్ కుమార్ నిర్ణయాలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రారంభం నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయే వరకు జరిగిన పరిణామాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 1,00,000 కోట్లు పెట్టి కట్టుకున్న ప్రాజెక్టుపై తీసుకున్న విధానపరమైన నిర్ణయాలేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రాసెస్ ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారా, లేదంటే పైనుంచి ఒత్తిడులు వచ్చాయా, డిజైన్లు మార్చాలంటూ గత సర్కార్ ఆర్డర్ చేసిందా, లేదా ఇరిగేషన్ అధికారుల నుంచి ప్రపోజల్స్ వెళ్లాయా వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇరిగేషన్ సెక్రటరీలు వికాస్ రాజ్, రజత్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన రజత్ కుమార్ ని కీలక ఆర్థిక అంశాలపై కమిషన్ ప్రశ్నించినట్లు సమాచారం. స్మితా సబర్వాల్ ని గంటపాటు ప్రశ్నించింది కమిషన్. టెండర్లు పిలిచిన విధానం, సంస్థలకు పనులు అప్పగించిన తీరు, ప్రాజెక్టులో అంచనాల పెంపు వంటి విషయాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ సర్కార్ ప్రతిపాదించినా దాన్ని కాదని మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ని ఎందుకు కట్టాల్సి వచ్చిందని జస్టిస్ ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రాణహిత దగ్గర నీటి లభ్యత ఉందని 2015లోనే రిటైర్డ్ ఇంజనీర్లు కమిటీ స్పష్టం చేసినా దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని అడిగినట్లు తెలుస్తోంది. బ్యారేజ్ నిర్మాణం తర్వాత దాని మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిదని, అది నిర్మాణ సంస్థ బాధ్యతే అయితే O&M విషయంలో ఆ సంస్థ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించింది కమిషన్. ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు ఎంత, నిర్మించాక ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారు అని ఆరా తీసినట్లు సమాచారం. 1,00,000 కోట్ల నిర్మించిన ప్రాజెక్టుల నిధుల సేకరణ ఎక్కడి నుంచి చేశారు, బడ్జెట్లో కేటాయించారా, బడ్జెటేతర కేటాయింపులా అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. రుణాలు ఎంత తీసుకున్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ తో రుణ సమీకరణ ఎంత చేశారు, తిరిగి ఎంత చెల్లించారు, నెలవారీ కడుతున్న వడ్డీలెంత, ఇంకా ఎంతకాలం దానికి వడ్డీలు అసలు చెల్లించాలి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విచారణకు హాజరైన అధికారులందరూ వారం రోజుల్లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణరావు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఆగస్టు 5వ తేదీ వరకు అఫిడవిట్ సమర్పించడానికి సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు కమిషన్ అనుమతి ఇచ్చింది. విద్యుత్ రంగ నిపుణులు రఘు కంచెడ్ల కమిషన్ ముందు హాజరై తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు నిర్మాణం అశాస్త్రీయమని, డిపిఆర్లు లేకుండానే వాటిని కట్టారని తెలిపారు. ముఖ్యంగా మొట్టమొదట గతంలో రీఇంజనీరింగ్లో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ఇంటేక్ పాయింట్ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా 2 కారణాలు చెప్పారు వాళ్ళు.
గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ నీళ్లు లేవు, తొమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును తొమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగిందని చెప్పింది. కానీ పూర్తి ఆధారాలతో కమిషన్కి ఇచ్చాము. తొమ్మిడిహెట్టి దగ్గర ఏ విధంగా నీళ్లు సఫిషియెంట్ వాటర్ ఉంది అనేది ఆధారాలు సబ్మిట్ చేశాము. కమిషన్ కు ఐఏఎస్ అధికారులందరూ అఫిడవిట్లు సమర్పించిన తర్వాత వాళ్ళిచ్చే సమాచారం సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేదంటే మరోసారి నోటీసులిచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ కి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.